హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులు స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ చెలి నీవెవ్వరే పార్ట్ 6 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా ఒక బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ రాయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ఉదయం తలుపు చప్పుడుతో నిద్రలేచిన ధరణి చక్రం తన కోసం అక్కడికి వెతుక్కుంటూ రావడాన్ని చూసి ధరణి సంతోషపడే లోపే అతను విడాకుల కాగితాలను చూపిస్తూ సంతకం చేయమంటూ ఒత్తిడిని తీసుకుని వచ్చి ఆమెను విడాకుల తరువాత కూడా తనే అన్ని రకాలుగా చూసుకుంటాను అంటూ ఒకవేళ విడాకులు ఇవ్వకపోతే మాయ తన మీద చీటింగ్ కేసు పెట్టి జైలుపాలు చేస్తుంది అని చాలా రకాలుగా సంతకం కోసం ఆమె మీద ఒత్తిడి తీసుకుని రావడంతో ధరణి బాధతో కోపంతో చంద్రానికి ఎదురు మాట్లాడుతూ మాయ మీద నీ మీద నేను చీటింగ్ కేసు పెడతా అంటూ చెప్పగానే చక్రం ధరణి మీద చెయ్యి చేసుకుని ఆమె గొంతు పట్టుకుని చంపుతానంటూ బెదిరిస్తుంటే ఇంతలో వెనక నుంచి బామ్మ వచ్చి ఆమె చేతికర్రతో చక్రం వీపు మీద తనకున్న బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి ఒక్కటి పీకింది. దాంతో చక్రం బాధగా అరుస్తూ ధరణి గొంతును వదిలి ఎవర్రా నువ్వు అంటూ కోపంతో వెనక్కు తిరిగి చూడగా వెనక బామ్మ ఉంది. వెనక ఉన్న బామ్మ ఈసారి చక్రం చెంప చెల్లుమనిపించి ఎవడివిరా నువ్వు నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఉన్న మనిషి మీద ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ ఉంటే ధరణి మాత్రం ఒక్కసారిగా చక్రం తన గొంతును వదలడంతో గట్టిగా దగ్గుతూ కష్టంగా ఊపిరి తీసుకుంటూ తన పక్కనే ఉన్న బాటిల్లో వాటర్ తాగడం కోసం 2 అడుగులు పక్కకు వెళ్ళిపోయింది. విక్రమ్ కోపంగా, ఆంటీ ఏంటి మీరు చేస్తున్న పని? అసలు నన్నెందుకు ఇప్పుడు మీరు ఇలా కొడుతున్నారు? నేనెవరో అలాగే ఈ ధరణికి ఏమవుతానో నీకు తెలీదా ఏంటి అంటుంటే బామ్మ కూడా కోపంగా ఏమవుతావురా నువ్వు దానికి ఏమవుతావో చెప్పు అంటుంటే చక్రం అది నా పెళ్ళం అంటూ ధరణి దగ్గరకు మళ్ళీ కోపంగా వెళ్ళిపోయి సంతకం పెడతావా లేదా అంటుంటే బామ్మ చక్రంతో పాటే ధరణి దగ్గరకు వెళ్ళి ఆమె ధరణికి అడ్డుగా నుంచొని చూడు, ఈ పిల్ల నీ పెళ్ళమైతే గొడవ పడతావా ఏంటి? అసలు ఇలా కొట్టే హక్కు నీకెవడురా ఇచ్చింది? అసలు నీ సంగతి ఇలా కాదు, నీకు బుద్ధి చెప్పాల్సిందే. ఆగు, నీ మీద పోలీసులకు ఇప్పుడే కంప్లైంట్ ఇస్తా. నా ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నావని కేసు పెడతా అంటుంటే చక్రం అసహనంగా, చూడండి, నేను మీ వయసును చూసి వెనక్కు తగ్గుతున్నా కాబట్టి నువ్విక్కడ సీన్ చేయాలని అస్సలు చూడకు. అసలు నా పెళ్ళాన్ని ఈ ఇంట్లో నువ్వు నాకు తెలియకుండా ఉంచినందుకు, ముఖ్యంగా దాచినందుకు నేను నీ మీద కిడ్నాప్ కేసు పెడతా అంటుంటే ఆ మాటలకు బామ్మ వెటకారంగా, నువ్వు నా మీద కేసు పెట్టడం ఏందిరా? పెట్టు, ఏ కేసు పెడతావో నేను చూస్తా. అప్పుడే పోలీసులు తీరుస్తారు నీ తీట, అలాగే ఆ మాయలాడి తీట. అప్పుడు కానీ ఆ వగలాడి నువ్వు కలిసి ధరణిని చీట్ చేసినందుకు, దాన్ని నువ్వు రెండో పెళ్లి చేసుకున్నందుకు ఊసలు లెక్క పెడతారు ఇద్దరు కలిసి అనగానే విక్రమ్ ఆ మాటలకు అసలేంటి మీరనేది అంటూ పైకి గంభీరంగా అన్నా సరే అక్కడికి పోలీసులు వస్తే అదే జరుగుతుంది అని అతడికి కూడా తెలుసు. బామ్మ మాత్రం అతని లోపలి భావాలను అర్థం చేసుకొని నేనేమన్నానో నీకు బాగా తెలిసింది కదా. ఇప్పుడు నేను నీ మీద కేసు పెట్టినా లేక నువ్వు నా మీద కేసు పెట్టినా నీ తీగ మొత్తం కదులుతుంది, నీ గతి అధోగతి అవుతుంది. అందుకే చెప్తున్నా విను మర్యాదగా. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రస్తుతానికి నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు, దాని బ్రతికేదో దాన్ని బ్రతకనివ్వు. ఈరోజు ఉండే ప్రేమలు కోపాలు రేపటి రోజున అస్సలు ఉండవు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నా వయసు అనుభవంతో చెబుతున్నా, ఇప్పుడు నా మాట విను అంటూ విషయాన్ని ప్రశాంతంగా డీల్ చేయడానికి చూస్తుంటే చక్రానికి మాత్రం నిమిషానికి అతనిలో కోపం పెరిగిపోతూ ఉంది. తనేంటో ఎవరో తెలిసిన బామ్మ కూడా తనంటే అసలు లెక్క చేయకుండా మాట్లాడుతున్నా సరే, అతనిని ఆ విధంగా బెదిరిస్తున్నా సరే ధరణి చూస్తూ ఉంది కానీ ఏమీ అనడం లేదు. కనీసం ఆ మాటలకు అడ్డు కూడా పడడం లేదు.
ఒక ముసలిదాని చేతిలో నేను దెబ్బలు తినడానికి నువ్వే కారణమయ్యావు అనుకుంటూ ధరణి మీద మరింత కోపాన్ని పెంచుకొని అతను బామ్మను నెట్టివేసి ధరణి ముందుకు వెళ్ళి నుంచొని మర్యాదగా చెప్తున్నా, సంతకం చెయ్యి, నీ వలనేనే ఈరోజు నేను ఇలా అడ్డమైన వారితో దెబ్బలు తినవలసి వస్తుంది. ప్రతిదీ వచ్చి నాకు నీతులు చెప్పాలని చూస్తుంది. ఇదంతా కేవలం నీ వల్ల మాత్రమే. అందుకే నువ్వంటే నాకు అసహ్యం కలుగుతుంది అంటూ కోపంతో మళ్ళీ ధరణి మీద చేయి చేసుకుంటున్నాడు. దాంతో బామ్మ ఈసారి కూడా విక్రమ్ కొట్టడం కోసం కర్ర ఎత్తగానే విక్రమ్ ఆ కర్రను ఒరుపుగా పట్టుకొని బలంగా దాన్ని విరిచి పక్కకు పడేసి, ఏయ్ ముసలి, నీకొకసారి చెప్తే అర్థం కాదా అంటూ ధరణిని చూడగా ధరణికి విక్రమ్ కొట్టిన దెబ్బలకు అప్పటికే ముఖమంతా ఎర్రగా మారిపోయి పెదవి చిట్లి రక్తం వస్తుంది. అలాగే ఆమె అప్పుడే తను పడిన సోఫా నుండి పైకి లేస్తుంటే చక్రం పాకెట్ నుంచి పెన్ తీసి పేపర్స్తో ఆ సోఫాలో పడేసి ధరణి మెడను గట్టిగా పట్టుకొని పెట్టు, సంతకం పెట్టు అంటూ క్రూరంగా ప్రవర్తిస్తుంటే ధరణి గుండె ముక్కలైపోతూ కన్నీరు వస్తూనే ఉంది. ఆమె నమ్మిన ప్రేమ తనను తీసుకువచ్చిన పరిస్థితిని చూస్తూ ఉంటే. కానీ బామ్మ ధరణిని అలా చూడలేక చక్రం నుండి విడిపించడం కోసం చూడగా చక్రం ఈసారి అతని మరొక చేతితో బామ్మను దూరంగా నెట్టివేయడంతో బామ్మ పక్కనే ఉన్న టేబుల్కు తగిలి కింద పడిపోయింది. ఆ టేబుల్ తలకు తగలడం వల్ల కొంచెం రక్తం కూడా వచ్చింది. ఆమె వయసు పెద్దది కావడంతో తగిలిన దెబ్బ చిన్నదే అయినా సరే వెంటనే స్పృహ తప్పింది. దాంతో ధరణి బామ్మ బామ్మ అంటూ చక్రం నుండి తనను తాను విడిపించుకొని ఆమె దగ్గరకు వెళ్ళి బామ్మ తలను ఒడిలో పెట్టుకుని లేపడానికి చూడగా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది బామ్మ. అది చూసిన ధరణి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చూస్తూ ఉండగా చక్రం జరిగిందంతా చూస్తూ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటూ, చూడు ధరణి, ఇప్పుడు ఈ ముసల్దాన్ని నువ్వు హాస్పిటల్కి తీసుకుని పోవాలి. లేకపోతే ఈ వయసులో తగిలిన దెబ్బకు ఇది చచ్చినా చస్తుంది. కానీ నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే సంతకం పెట్టాలి. నువ్వు అలా సంతకం పెడితే నేను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకుని పోతా. లేకపోతే అది చస్తుంది. అది కూడా కేవలం నీ వల్ల, నీకు సహాయం చేయడం వల్ల మాత్రమే అంటూ చక్రం అనగానే ఆ మాటలన్నీ విన్న ధరణికి మొట్టమొదటిసారి ఆమె భర్త మీద అసహ్యం కలుగుతుంది. అలాగే అతనిని చూస్తూ మనసులోనే, ఇంతకాలం ఇతనినా నేను ప్రేమించింది, ఇతని కోసమా అంత చేసింది, పైగా ఇంత చేసినా సరే వాడితో నేను బ్రతకడానికి మరీ ఇంతనా దిగజారిపోతున్నానా? ఇలాంటి వాడినేనా నేను ఇంకా కోరుకుంటుంది? వీడి నీడలో నా బిడ్డ పెరగాల. అలా పెరిగితే తన భవిష్యత్ ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆమెకు రాగానే చక్రం అంటేనే మొట్టమొదటిసారి ఆమెకు చీదరగా అసహ్యంగా అనిపించింది. తను అడిగినట్లే ఆ పేపర్స్ మీద సంతకం పెట్టాలని భావించినా సరే తాలిబంద్రం మాత్రం ఆమెను మరొకసారి ఆలోచించమంటూ హెచ్చరిస్తూ వస్తుంది. చక్రం ధరణి ఆలోచించడాన్ని చూస్తూ, చూడు, నువ్వు అతిగా ఆలోచించి ఆ ముసలిదాన్ని చంపకు. నువ్వు సంతకం పెట్టకపోతే అది చచ్చిపోతుంది. కానీ నేను చెప్పినట్లు నువ్వు నాకు విడాకులు ఇచ్చావే అనుకో, దాన్ని నేను హాస్పిటల్కి తీసుకుని వెళతా. అలాగే ఇప్పుడు నువ్వు తెలిసి తెలియక చేసిందంతా కూడా నేను మర్చిపోయి విడాకుల తర్వాత కూడా నీకు ఏ లోటు రానివ్వకుండా నేను చూసుకుంటా. దాన్ని నువ్వు చూసుకోవడం అంటావో ఉంచుకోవడం అంటావో అది నీ ఇష్టం అంటూ ఉంటే ఆ మాటలన్నీ విన్న ధరణి ఏ భావం లేకుండా చక్రాన్ని చూస్తూ ఒడిలో ఉన్న బామతలను పక్కకు తీసి మౌనంగా వెళ్ళి సంతకం చేసి తిరిగి బామ్మ దగ్గరకు వచ్చి ఆమెను లేపడానికి చూస్తూ, విక్రమ్, హాస్పిటల్కి ఫోన్ చేయి. అలాగే కొంచెం త్వరగా చేపట్టు. బామ్మను హాస్పిటల్కి తీసుకుని పోదాం. నువ్వు చెప్పినట్లుగానే నేను సంతకం చేశాను కదా అంటే చక్రం ధరణి సంతకం చేసిన పేపర్స్ని తీసుకుని చూస్తూ ధరణి ఒడిలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న బామ్మను చూస్తూ, చూడు, నేనేమన్నా తెలివి తక్కువ వాళ్ళ కనిపిస్తున్నానా ఏంటి నీకు? నా గొయ్యి నేనే తీసుకోవడానికి. ఇప్పుడు కానీ ఆ ముసల్ది లేస్తే నా మీద ఖచ్చితంగా కేసు వేస్తానంటూ నన్ను జైలు పాలు చేస్తానంటూ నా రచ్చ చేస్తుంది. అదే ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనల్ని మనం కాపాడుకోవచ్చు.
నువ్వు కూడా రా నాతో అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి చూడగా ధరణికి ఆ నిమిషంలో చక్రం పట్టుకున్న తన శరీరం మీద తేళ్ళు జర్లు పాకుతున్నట్లుగా అనిపించి చక్రాన్ని ఒక్కసారిగా వదిలించుకొని ఛీ ఫు నువ్వసలు మనిషివే కాదు, పక్కన కళ్ళ ముందు ప్రాణం పోతుంటే కేసు అవుతుందంటూ పారిపోవాలని చూస్తున్నావా? అసలు నువ్వు మగాడివేనా? నీ బ్రతుకు చెడ. అసలు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎప్పుడు చూడు నీ ఇష్టం, నీ ఫీలింగ్స్, నీ సుఖం, నీ సంతోషమేనా? ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవా నువ్వు అసలు అంటుంటే చక్రంకు ఆమె మాటలకు షాక్ కొట్టినట్లుగా అయ్యి, ధరణి ఏంటే నువ్వనేది? అసలు నీకు ఎంత పొగరుంటే నా గురించి ఇలా మాట్లాడతావు అంటూ ఆమెను కొట్టడం కోసం చూస్తూ ఉంటే ధరణి చక్రం వైపు పక్కనే ఉన్న చిన్న పూల కూజాని తీసుకుని చూపిస్తూ, ఇంకొక్కసారి నా మీద చేయి వేస్తే నీ బుర్ర పగిలిపోతుంది అంటూ అతనిని బెదిరిస్తూ బామ పక్కనే పడి ఉన్న ఆమెకు సంబంధించిన చిన్న పర్స్ లాంటి దాన్ని తీసుకొని ఆ కుజాతో ఇంకా చక్రాన్ని బెదిరిస్తూ ఆ పర్సులోంచి ఫోన్ తీసిన ధరణి ముందు 108కి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తా, నిన్ను ఎవరో కాదు నేనే జైలుకు పంపిస్తా అంటూ 100కి కాల్ చేయబోతూ ఉండగా చక్రం ఒక్కడుగులో ఆమెను చేరి ఫోన్ తీసుకొని విసిరేసి ఆమెను అక్కడి నుంచి తీసుకొని పోవడం కోసం చూడగా ఈసారి ధరణి తెగించి అతని ముఖం పగలగొట్టి కేకలు వేయడం మొదలుపెట్టింది, హెల్ప్ హెల్ప్ అంటూ. దాంతో చక్రం భయపడుతూ, ధరణి ఏంటిది? నా మాట విను, మనం ఇక్కడి నుంచి పోదాం పదా. ఇక్కడ కానీ ఇప్పుడు మనం ఇద్దరం ఉంటే అనవసరంగా ఇద్దరం కూడా కేసుల్లో ఇరుక్కుంటాం అనగానే ధరణి ఆ మాటలకు చక్రం చెంప చెల్లుమనిపించి, ఇంకా కూడా నీలాంటి వాడితో నేను జీవిస్తాననే నువ్వు అనుకుంటున్నావా అంటూ మరొకసారి కేకలు వేయడం మొదలుపెట్టింది. అయితే అప్పుడే ఆమె కేకలు విని అటుగా ఎవరో రావడం చూసి చక్రం వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చి అతను ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడు. అలా ఒక 10 నిమిషాలు గడిచిన తరువాత 108 రావడంతో ధరణి అంబులెన్స్లో బామను హాస్పిటల్కి తీసుకుని పోయి ట్రీట్మెంట్ ఇప్పించడంతో బామ 1 గంట సమయం గడిచిన తర్వాత స్పృహలోకి వచ్చింది. అది చూసిన ధరణి అప్పుడే కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది. ఇంకోవైపు కారులో హాస్పిటల్ కారిడార్లో ఉన్న చక్రం కారు దిగకుండా అదే కారులో కూర్చొని అతను జరిగిందంతా ఆలోచిస్తూ అసలు ఏ విధంగా నేను ఈ సమస్యను డీల్ చేయాలి అనుకుంటే అసలు అంతా కూడా ఇలా ఎలా జరిగిందా అనుకుంటూ జరిగిందాన్నే ఆలోచించుకుంటూ ధరణిని తిరిగి ఎలా తన దగ్గరకు తెప్పించుకోవాలా అని ఆలోచిస్తూ సిగరెట్ తాగుతూ ఉంటే అప్పుడే మాయ అతనికి ఫోన్ చేసింది. ఆ కాల్ చూసిన చక్రం వస్తున్నా అంటూ చెప్పడంతోనే మాయ తన రూమ్ నుండి బయటకు వచ్చి చక్రం కోసం ఎదురు చూస్తుంటే అప్పుడే పక్క రూమ్ నుండి ఆమెకు ధరణి మాటలు వినిపించడంతో ఆమె మాటలన్నీ విన్న మాయ నెత్తి మీద పిడుగుపడినట్లుగా అయ్యింది. ఏవండోయ్ ఇంతకీ పక్క రూమ్ నుంచి మాయ ఏ మాటలు విని అంతలా షాక్ అయింది? ధరణిని తిరిగి చక్రం తన జీవితంలోకి తీసుకొచ్చుకోవడానికి ఎలాంటి ప్లాన్ చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. కొంచెం కథ నచ్చితే ఓ చిన్న లైక్ కూడా చేసి ఎలా ఉందో బుల్లి కామెంట్ రాయండి.